నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కింపు. నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కుందుల సత్యనారాయణపై ఘాటుగా స్పందించిన టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు. మానవాళి కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాలు గుర్తు చేసుకోవాలి, పాస్టర్ వై దానియేలు. కూటమితోనే సమగ్ర ప్రగతి సాధ్యం, బొలిశెట్టి శ్రీనివాస్. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కొలువైన కోట సత్యమ్మ ఆలయ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ సుజన్ కుమార్ పర్యవేక్షణలో లెక్కించారు. 78 రోజులకు అమ్మవారి ఆదాయం 22,03,839 రూపాయల ఆదాయం లభించగా 31 గ్రాముల బంగారం, 254 గ్రాముల వెండి, అన్నదానం ట్రస్ట్ ద్వారా 28,075 రూపాయల ఆదాయం లభించినట్లు దేవాదాయ పర్యవేక్షణ అధికారి తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ సుజన్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ శ్రీ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనేడు వెంకటకృష్ణ, మిద్దె సీను, రేలంగి శివభాస్కర్ రావు, ఊర్ల వీర వెంకటలక్ష్మి, వద్దిరెడ్డి మహాలక్ష్మి, బోనేపల్లి ఉమాదేవి, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాశరావు పర్యవేక్షించారు. डिंपल कुमार नंदीय सह कुटुंबस्य सजवार्य राजेश कुमार नंदीय सह कुटुंबस्य
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు విచ్చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నందు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం నందు జెండా స్తూపం వద్ద జెండా ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కిలో బియ్యం ₹2 ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని, కూడు గుడ్డ నీడ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని, రాబోయే 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రిని చేసేంత వరకు తాము అలుపెరుగని పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ 1982 సంవత్సరం మార్చి 29వ తేదీన ఒక బ్రహ్మాండమైన ముహూర్తాన్న పార్టీ స్థాపించబడి మనందరి అభిమాన నాయకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 29/3/1982లో స్థాపిస్తే అది ఈవేళ సుమారుగా 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి తెలుగుదేశం పార్టీ ఆవిష్కరించింది. 43వ సంవత్సరానికి వచ్చినప్పుడు మనమందరం కూడా మరి మన అన్న నందమూరి తారక రామారావు గారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించుకుని మన పార్టీ జెండా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జెండా, ఆ జెండాని ఎగురవేసుకుని ఇంచేతంటే ఈ రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర అంటే అధికారం కోసమో లేకపోతే వేరే దానికోసమే కాదు, పరిపాలనా పరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజానాయకుల్ని, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ప్రజల దగ్గరకు వెళ్ళేటటువంటి విధంగా చేసి, దాంతోపాటు ప్రజలకు ఉన్నటువంటి కష్ట సుఖాల్లో శాశ్వత గృహ నిర్మాణం కానీ, కడుపు నిండా అన్నం తినడానికి ₹2 కిలో బియ్యం కానీ, కట్టుకోవడానికి దోవతులు కానీ, దాంతోపాటు మరి ఎవరైతే వృద్ధులు, వికలాంగులు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం కానీ, ఏది చేసినా తాత్కాలిక ప్రాతిపదిక మీద గతంలో పార్టీలు చేస్తే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఆవేళ కార్యక్రమాలు చేపట్టి ఒక రెవల్యూషనరీ ఇది తీసుకురావటం, ఉచిత కరెంటు ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ మన అప్లాండ్ అయితే అప్పట్లో ఏముండేది కాదు, ఇవాళ మంచి గ్రీనరీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటు మరి తరువాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇదొక రకమైనటువంటి కోణం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి వైపు చూపిస్తూ ఓ ప్రక్కన యువలోకానికి వాళ్ళ యొక్క మనుగడకి దారులు వెతుకుతూ ప్రపంచ దేశాల్లోనే
తెలుగు వాడిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాగా ఎంతో ఏదైతే నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పారో దానికి నిజం చేస్తూ ఇది నిజం అనేటటువంటి విధంగా పరిపాలనా పరమైనటువంటి దక్షతతోటి ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అలాగే ఏదైతే మరి తెలుగు ప్రజానీకానికి వారి యొక్క ఆత్మాభిమానాన్ని ఒక ప్రక్కన నిలుపుకుంటూనే మరో ప్రక్కన ప్రపంచంలో తెలుగు వాడికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించేటటువంటి విధంగా ఎప్పుడు నిలబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు బూరుగుపల్లి శేషారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆశావహులు కుందుల సత్యనారాయణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను స్టూవర్టుపురం బ్యాచ్ అంటూ సంబోధించిన కుందుల వీర వెంకట సత్యనారాయణపై ఆయన ఘాటుగా విరుచుకుపడ్డారు. లారీ క్లీనర్ దగ్గర నుండి మొదలైన నీ జీవితం అందరికీ తెలుసని, అక్రమ మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించిన వాడివి నువ్వు అని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తినైన నన్ను నోటికొచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోమని, పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టి పార్టీలో వర్గ విభేదాలు సృష్టిస్తున్న వ్యక్తి కుందుల సత్యనారాయణ అని ఎద్దేవా చేశారు. అధిష్టానం నుండి ఏ పిలుపు లేకుండానే తనకు సీటు ఇచ్చారంటూ ప్రచారం చేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను కన్ఫ్యూజ్ చేసిన వ్యక్తి కుందుల సత్యనారాయణ అని అన్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీలకు సానుకూలంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం ఓట్లు చీల్చే ఆలోచనతో కుందుల సత్యనారాయణ ఉన్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా తాను మాత్రం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ను అఖండ మెజారిటీతో గెలిపించి తీరుతామని అన్నారు. నిన్నటి రోజున ఒక ఏ పార్టీకి చెందిన వ్యక్తో తెలియనటువంటి ఒక వ్యక్తి కొంతమంది పెయిడ్ బ్యాచ్ని చుట్టూతా కూర్చోబెట్టుకుని మరి ఏదేదో నోటుకొచ్చినట్టు కళ్ళు దాగిన కోతిలేగా వాగినటువంటి దానికి నేను ఒక్కసారి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా నన్నేదో అన్నాడని కాదు, నాతో పాటు ఉన్నటువంటి నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలందరూ స్టూవర్టుపురం దొంగలని మాట్లాడాడు ఈ దుర్మార్గుడు. బయట ప్రజల్ని మోసం చేయడానికి మభ్యపెట్టి నువ్వు ఫోటోలు పెట్టావు తప్ప ఖచ్చితంగా చెప్తున్నాను, మా నాయకుడి నుంచి నాకు సమాచారం ఉంది. మా నాయకుడి దగ్గర అసలు నీ పేరే లేదు. మొన్న IVRS లో కూడా సింగిల్ నేమ్ తోటి IVRS వచ్చింది తప్ప మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారు కానీ ఏ విధమైనటువంటి నీ కమిట్మెంట్ ఇవ్వలేదు, నిన్ను మోసం చేయలేదు, నీకు ఇక్కడ జరిగేది లేదు, ఉండేది లేదు. రెండో పాయింట్ క్లారిటీగా. మూడో పాయింట్, స్టేట్ కమిటీ పెద్దలు అలాగే చాలా మంది ఇంటెలిజెన్స్, మరి నువ్వు ఎవరన్నా పెట్టేవేమో ఇంటెలిజెన్స్ ఈ పార్టీలో. స్టేట్ కమిటీ పెద్దలంటే మరి ఎవరన్నా ఉన్నారేమో నీకు. మరి ఇక్కడ ఈ బ్లేడ్ బ్యాచ్ లాగా ఎక్కడన్నా పావడా 10 రూపాయలు గమ్ముడైపోయేవాళ్ళు. వాళ్ళు ఏదన్నా నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నువ్వు ఇచ్చేస్తున్నావేమో. నీలాంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మాటలు ఇప్పుడు మళ్ళీ బాయ్ మాటలు మళ్ళీ రేపు పొద్దున ఏదో నిర్ణయం తీసుకుంటారంటే వారం తర్వాత అంటే సంథింగ్ ఎల్స్. ఏదో ఒక పథకం ప్రకారం నిన్న మీటింగ్ వేసి మళ్ళీ వారం లోపల ఏదన్నా పార్టీ ఆఫీసులో జరగకపోతే అని నేనేమన్నా బ్లాక్మెయిల్ చేయట్లేదు. మీరు ఈ రకంగా పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీ అవసరం అసలు మా పార్టీకే లేదు, నువ్వు అసలు పార్టీలోనే లేవు. కందుల దుర్గేష్ గారి సంగతితో మేము చూడగలం, ప్రజలు చూడగలరు. ఇలాంటి నమ్మేటటువంటి పరిస్థితి ఎవరికి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి మాట్లాడాడు, మూర్ఖుడు నెగ్గిస్తాడో ఓడిస్తాడో ఎవరికే తెలియదని. ఎవడా మూర్ఖుడు? నువ్వు 2019లో సీట్ వచ్చే వరకు ఏం మాట్లాడేవండి? నువ్వు సీట్ వచ్చే వరకు ఎవరికైనా కలిపి చేసుకుందాం. సీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ కనపడ్డాడు వీడు?
నువ్వు 420 అంటారా, లేకపోతే నిన్ను ఏమంటారో, ఓ చీటర్ అంటారా, మ్యాటర్ అంటారా, నువ్వే తెలుసుకో. నీ గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. అర్థమైందా? 2 మాట్లాడు. 20,000 లారీలు ఇచ్చేసేవారు నువ్వు పాడిన దాంట్లోంచి. 20,000 లారీలు. అసలు నువ్వు ఎన్ని వేల లారీలు ఆ సంవత్సరం 5 సంవత్సరాల్లో నువ్వు తోలేవారు ఎక్కడే? 2-3 లక్షలు 3-4 లక్షలు తోలేసి ఉండాలి నువ్వు. అంటే నువ్వు ఎంత దోసేసావు ఆ 5 ఏళ్లలో? ఏదో 100-150 కోట్లు దోసి ఉండాలి నువ్వు. నువ్వు నాకు అరికథ చెప్తున్నావు నువ్వు. అదే కాదు, 2014లో కూడా అధికారంలోకి వచ్చాక నువ్వు దగ్గరగా 200 ఎకరాల చేపల చెరువులు, 150-200 ఎకరాలు కరెక్ట్గా 10 అటు ఇటు ఉండొచ్చు. చేపల చెరువులు చదివావు నువ్వు, అక్కడ రొయ్యల చెరువులు. వీటన్నిటికీ పర్మిషన్లకి ఇంకోటి అన్నింటికి ఎన్ని రకాలుగా వాడుకోవాలి, అన్ని రకాలుగా వాడుకున్నావు. ఫ్రీస్ గురించి మాట్లాడాలి. పాపం ఈయనంట సొమ్ము పెట్టి పాడేసి 1,000 లారీలు 20,000 లారీలు జనానికి ఇచ్చేసాడంటే ఎవరెవరకు పోలే. జనానికి ఇచ్చారన్న, నాకు ఇచ్చారా లేదు. అది కూడా సొమ్ము పెట్టి పాడేసి. మనమంట ఉచితంగా ఇసుకిమ్మంటే నేను 20,000 పెట్టి అమ్ముకున్నానంటున్నాడు. ఒక్కటే విషయం, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రధానికు అందరూ ఈ పెద్ద మనిషి ఆ వేళ నా దగ్గరికి వచ్చి ఈ ఉచిత ఇసుక ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకోటి కానీ నాకు బోల్డ్ లారీలు ఉన్నాయి, బోల్డ్ గొడవలు ఉన్నాయి, ఇవన్నీ నేను నాకు అప్పచెప్పేస్తే నేను మీకేదో మొదట చెప్తాను అని చెప్పి నా దగ్గరికి వస్తే, నువ్వు ఇచ్చేది నాకు అక్కర్లేదు, నీ ట్రాన్స్పోర్ట్ నాకు అక్కర్లేదు, నేను ప్రధానికానికి అప్పచెప్తానని ఎవరైతే బంటా మేస్త్రులు, ఎవరైతే కార్మికులు ఉన్నారో అన్ని గ్రామాల్లోనూ కార్మికులకు అప్పగించాను తప్ప ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఒక కార్మికుడు ఉచిత ఇసుకలో నాకు రూపాయి ఇచ్చానంటే, ఒక కుటుంబంలో ఒకడుంటే 1,500 తెచ్చుకున్నాడు, 2 ఉంటే 3,000 తెచ్చుకున్నారు, 3 ఉంటే 4,500 తెచ్చుకున్నారు. అలా రోజుకి 1,000-1,500 నుంచి 5,000-6,000 ఒక కుటుంబం సంపాదించుకుందంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది 150 కోట్లు నేను అవినీతి చేశానంటే అందులో. ఒక్కసారి బాబు ఎక్కడున్నా మర్చిపోయిన, నాకు ఈ మధ్యన మతిమరుపు వచ్చింది. ఆ 150 కోట్లు ఎక్కడుందో చెప్తే నేను వెళ్ళి తెచ్చుకుంటాను. పోని ఆ 50 కోట్లు పోని ఏదైనా ఖర్చులు గట్లకి అయిపోయినా ఆ 100 కోట్లు ఎక్కడ ఉండదు. నీకు తెలిసి ఉంటే చెప్తే నేను తెచ్చుకుంటాను, లేకపోతే నీ దగ్గర దాచిపెట్టానేమో. ఆ 100 ఇచ్చేస్తే ఎదరు ఎలక్షన్ అన్నీ చేసేస్తాను. ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. మానవాళి కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాలను, శాంతి బోధలను గుర్తు చేసుకోవాలని పాస్టర్ వై దానియేలు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులోని హోలీ స్పిరిట్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక పాటలు పాడి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ వై దానియేలు మాట్లాడుతూ, క్రీస్తు జననం కంటే సర్వలోక మానవుల పాప క్షమాపణకు ఆయన మరణం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు. లోకాసు వార్త 23 అధ్యాయం. అందరికీ లోకాసు వార్త 23 అధ్యాయము 43వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లోకాసు వార్త బైబిల్ చదువుతున్నాం. ప్రభా, రెండవ మాటగా నేను చెప్తుండగా, ప్రభా మేము తండ్రి ఆ మాటను విని, ప్రభా మేము తండ్రి నేను ఆ దొంగ ఎలాగైతే రక్షించబడ్డాను,
మేము కూడా మా ప్రతి పాపను విడిచిపెట్టి తండ్రి నాయన ప్రభా మేము నీతిగా జీవించే భాగాలు దయచేసి ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామం నేను వేడుకొచ్చున్నాం తండ్రి. లోకం కదా ఎవరైనా ఈ రోజు ఈ మాట అయిన తర్వాత ఈ 3 గంటలకు అయిపోయిన తర్వాత ఎవరైనా శత్రువు ఉంటే వయసు నిమిత్తం నాకు తెలుగు అధ్యాయం అందుకు ఆయన వారితో నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేస్తున్నాము. తనలో కళ్ళు చూసుకోండి. తండ్రి కుమారుని క్షమించారు. అలాగే మనం కూడా క్షమించకపోతే మన ఆత్మ జీవితానికి అది చాలా కాబట్టి క్షమాపణ. జనసేన, తెదేపా, భాజపా కూటమితోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం రావిపాడులో కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రావిపాడు అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకటరావు, పెదపోలు వెంకటేశ్వర్లు, దాసరి అప్పన్న, పుల్లా బాబీ, ఉమ్మడి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము గాజు గ్లాస్ గుర్తు ఓటేస్తామని పట్టుదలగా నిలబెట్టిన అక్క చెల్లెలకి అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున ఉదయపడతారు. ఇది ఎక్కడ చరిత్రలో జరగలేదు. చరిత్రలో ఎక్కడ జరగలేదు. నాకు ఓటు వేయొద్దు అంటే గుర్తు ఓటేస్తే నా చరిత్ర అంటే ఎక్కడా లేదు. ఇదివరకు జార్జి ఫెర్నాండెస్ గారు జైల్లో ఉండి నెగ్గారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ దానికి భిన్నంగా అసలు నా ఓటు వేయద్దని తిరిగిన వ్యక్తిని నెగ్గించి సిగ్గుపడేలా చేసినటువంటి గ్రామం ఇది. జనసేన పార్టీ పరువు నిలబెట్టిన గ్రామం. ఖచ్చితంగా మీ అందరికీ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రం దోపిడీకి గురవుతూ ఉంది. ఓ పక్కన లెక్కర అమ్ముకుంటూ ఉన్నారు, ఓ పక్కన మట్టి అమ్ముతున్నారు, ఓ పక్కన ఇసుక అమ్ముతూ ఉన్నారు. మరి ప్రాజెక్టులని ఏది పూర్తి చేయలేని పరిస్థితి, నిరుద్యోగ క్యాలెండర్ లేని పరిస్థితి, ప్రత్యేక హోదా తీసుకొస్తా మెడలించినటువంటి ఈ ముఖ్యమంత్రి దొంగ హామీలు, ఏదైనా నవరత్నాల పేరు చెప్పి ఒక మత్తం చేసి ఇచ్చినప్పుడు మనకి మన శరీరంలో ఒక అవయవం మనకు పోయినా కానీ తెలియదు. ఇవాళ మత్తిచ్చి మనకి నవరత్నాలనే మత్తిచ్చి మొత్తం రాష్ట్ర ఖజానాలు లాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాదని చెప్పి ఎవరైనా వైసీపీ నాయకులు ఉంటే నా దగ్గరికి డిబేట్ రావచ్చని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను ఏదైనా ఆధారాలతోనే మాట్లాడతా. ఇవాళ లెక్కర తాగిన వ్యక్తులు చాలా కుటుంబాలకు దూరం అయిపోతూ ఉన్నారు, కుటుంబ నిరాశలు అవుతూ ఉన్నారు. ఇంటికి వెళ్తే మనం 10,000 20,000 ఇస్తే వాళ్ళకి మనం ఏం తెచ్చలేము. కానీ అలాంటి లెక్కలు అమ్ముతున్నా కానీ నాకెందుకులని అయినా మేము వైసీపీ పార్టీ అని చెప్పుకున్నారంటే ఒక రంగా సిగ్గుపడాలి. ఇవాళ దొంగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ రోడ్డు మీద వదిలేశారు. మొత్తం ఎమ్మెల్యేలందరినీ దొరికిన కాడ దోచుకోండి, ఎక్కువ ఎవరు దోచుకుంటే వాడికి మంత్రి పదవి. దాంట్లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి కొట్టి సచ్చినన్న ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే అరాచక పరిపాలన చేస్తూ ఉంటే ఆయన తీసుకెళ్ళి మంత్రి ఇచ్చి మీరు ఇంకా శుభ్రంగా దోచుకోండి అని ఒక ముద్ర వేసి వదిలేశారు అనమాట. ఇలాంటి వ్యక్తులు పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉంటే నాకెందుకు? నా సొమ్మే పోతలేదు కదా, రాష్ట్రం అప్పుల పాలు అయిపోతే నా సొమ్మే పోతలేదు కదా. ముఖ్యమంత్రులు ఎంతోమంది అప్పు చేశారనుకున్న అమాయకమైన ప్రజలకు నేను తెలియజేస్తాను, ఈ అప్పు వడ్డీ మనమే కడుతున్నాం. మనం కట్టి పన్నుతోనే ప్రభుత్వం బతుకుతూ ఉంది. ఇవాళ 1 లీటర్ డీజిల్ కొట్టిస్తే ఒక రైతు దాంట్లో 35 రూపాయలు పన్ను జగన్మోహన్ రెడ్డి ఖాతాకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెళ్తుంది. 1 లీటర్ పెట్రోల్ కొట్టించిన యువకుడు 35 రూపాయలు పన్ను కడుతూ ఉన్నాడు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడే పెద్ద గొప్పోడేం కాదు, మీరు కూడా పన్ను కడుతూ ఉన్నారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఇంటికి వెళ్తా ఒక బిర్యానీ ప్యాకెట్ పట్టుకెళ్తే జిఎస్టీ కడుతూ ఉన్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా నాయకుడని చెప్పుకుంటాం, మేము గర్వపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏ పదవి చేయలేదు, ఎక్కడ దోచుకోలేదు. ఆయన కష్టాన్ని పేద రైతులు పంచుతూ ఉన్నాడు. ఎక్స్మిలిటరీ అసోసియేషన్ 3 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఈ కరోనా సమయం అంటే 1 కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాడు. కోట్లాది రూపాయలు దానం చేసినాడు, సొంత డబ్బులు గొప్పోడా, రాష్ట్ర ఖజానా లూడి చేసినాడు గొప్పోడో. ఈ వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి. వైసీపీని ఎలా చెప్తారు మీరు? మీ నాయకుడు దొంగతనం చేస్తా ఉన్నాడు, మీ మంత్రి దొంగతనం చేస్తా ఉన్నాడు. లంచగొండితనం అంటే దొంగతనమే. లంచం తీసుకున్న ప్రతి రాజకీయ నాయకుడు దొంగతో సమానం నా దృష్టిలో. కాబట్టి దొంగలకి మనం ఓటు వేయొచ్చాలని మీరు ఆలోచన చేసుకోండి. ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి వైసీపీ వస్తే, ఇదివరకు ఆంధ్ర రాష్ట్రం అని స్వర్ణాంధ్రప్రదేశ్ ఉండేది, అది ఇప్పుడు మళ్ళీ ఇలాగా దుఃఖాంధ్రప్రదేశ్గా తయారైంది. ఎక్కడా కూడా రోడ్లు ఉండవు, రైతు కొన్న ధాన్యానికి రేటు ఉండదు, దళారీ వ్యవస్థ పెరుగుతూ ఉంటుంది. ఈ ధాన్యం పట్టుకెళ్తే మిల్లోడికి 25,000 ఇవ్వాలి,
ఈ డబ్బులు 6 నెలలు పోయికి వస్తాయి, ఈ పెట్టుబడి అంతా రైతే పెట్టాలనేది ఈ ముఖ్యమంత్రి మనకు నేర్పుతా ఉన్నాడు. ఏ ఊరికి ఏ ఊరు వెళ్ళండి రోడ్డు లేదు, ఇక్కడ నుంచి మేలవల్లూరు వెళ్ళండి, నవరత్నాలు ఇక్కడ కనిపెట్టిన రత్నాలా ఏమన్నా. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.